సార్ మంగళగిరి పరిస్థితి ఏంటి? అది ఎక్కువ చర్చకి వచ్చింది ఈ 40 రోజుల్లో. పిఠాపురం మంగళగిరి ఎక్కువగా. పర్టికులర్గా ఏమి మంగళగిరి గురించి ఏం లేదు. కొంత వ్యతిరేకత ఉండొచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అక్కడ పనిచేయచ్చు. లోకేష్ ఈ రాజధాని అనే ఈ అంశం ఏమైనా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవసరం ఉంటుందండి? కొంత గుంటూరు జిల్లాలో చుట్టుపక్కల కొంత ప్రభావం అది చూపించింది అనే అభిప్రాయం ఉంది. గుంటూరులో తప్పకుండా ఓడిపోతుంది వైసీపీకి నెగిటివ్ అని అందరూ ఒప్పుకున్నారు. గుంటూరు సాలిడ్ వ్యతిరేకంగా ఉంటుందనే అభిప్రాయం ఇప్పటికి కూడా ఉంది. సోషల్ ఇంజనీరింగ్లో ఎన్డీఏ అంతగా చేయలేదు కాబట్టి కొన్ని పాయింట్స్ పోవచ్చేమో కానీ, బట్ ఆన్ ది హోల్ గుంటూరు ఈజ్ పాజిటివ్ ఆర్ యూస్ఫుల్ టు ఎన్డీఏ అనేది ఉంది. మరి అనుకూలంగా ఉన్నప్పుడు అచ్చంగా రాజధాని దగ్గర ఉన్న అమరావతి మంగళగిరి ఇంకా అనుకూలంగా ఉంటుంది కదా, ఆయనకు పాజిటివ్గా ఉండొచ్చు లోకేష్కు. అందులో ఇంకా పెద్ద రెండో అభిప్రాయం ఏం లేదు. పైగా వైసీపీలో కూడా 2-3 శిబిరాలు ఉన్నాయి కదా అక్కడ. ఎన్నికల ప్రచారం ఎలా చేసినా కానీ అంతకుముందున్న ఆర్కేని పక్కన పెట్టారు, తర్వాత గంజి చిరంజీవి అని ఆయన్ని కొన్ని రోజులు తిప్పారు, తర్వాత ఈమెను తీసుకొచ్చారు. కాకపోతే ఈమెను తీసుకురావడం వల్ల ఒక వర్గం సాలిడ్గా ఓట్లు వేస్తే కొంత గౌరవంగా ఉంటుందని. అయితే గుంటూరులోనే ఎక్కువ సాహసాలు చేశాడు జగన్ అభ్యర్థులను క్యాస్ట్ సోషల్ ఈక్వేషన్స్లో, అంటే కులాల వారీగా అక్కడ ఉన్న వాళ్ళని నిలబెట్టడం, వీటన్నిటిలో సాహసంగా కొన్ని సాహసం చేశాడు. అది ఏమాత్రం డివిడెండ్స్ ఇస్తుంది అనేది మనం 4వ తారీఖు తెలుసుకోవాలి. ఈ లోపల లేకపోతే ఏదైనప్పటికీ కూడా మంచి ఫైట్, ఎవరి కేసు గెలిపోవటం అన్నది ఒక తర్వాత అంశం. ఎవరు వచ్చినా సరే రాష్ట్రాన్ని ఫైట్ జరిగింది. అంటే యాజ్ ఫర్ యాజ్ తెలుగుదేశం ఈజ్ కన్సర్న్, జనసేనను కలుపుకోవటము, ఒక పొత్తులాగా ఏర్పడటము, పవన్ను ముందు పెట్టుకోవటం అనేది బాగా హెల్ప్ చేసింది అనేది మెయిన్గా. అది లేకపోతే అసలు ఇది ఉండేదే కాదు. మరి అప్పుడు కనుక మనం మళ్ళీ వెనక్కి ముందుకు మనం కనుక చంద్రబాబు పాలన, చంద్రబాబు గొప్పతనం, తెలుగుదేశం విశిష్టత అది కాకూడదు. పవన్ కళ్యాణ్ కలుపుకొని రావడం, పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే ఓడించాలి, అందరూ ఓట్లు చీలకుండా ఉండాలని పట్టుబట్టడం, అది ఎక్కువ ప్లస్ పాయింట్ అయింది. అందుకే పవన్ హీరో అయ్యాడని మా పార్టీ వాళ్ళు, జన సైనికులు సంతోషంగా ఉన్నారు. మావాడు నాయకుడు అయ్యాడు, మావాడిని అందరూ హీరో కాదు రియల్ పొలిటికల్గా ఆయన ఇదే అయ్యాడని. రిజల్ట్స్ వచ్చాక ఇవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిందే కదా. కాకపోతే క్లెయిమ్ ఎందుకు చేయట్లేదు ఘనంగా అనేది అయితే మనకు 2 శిబిరాలు కూడా వస్తాం అనడం తప్ప, ఎవరు పెద్దవన్నీ వచ్చేసింది అయిపోయింది ఇంకా అనే పద్ధతిలో ఎందుకు చెప్పుకోవట్లేదు. కొంచెం ఆచితూచి అలా చెప్తున్నారు. అలాంటప్పుడు మనం మటుకు చాలా హడావుడిగా చెప్పాల్సిన అవసరం మనకు వస్తుందని చెప్పి బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడిన పరిస్థితి ఏంటిది? రాజకీయ పరంగా చేసిన కామెంట్ అనుకోవచ్చా? నిజంగా సంక్షోభం అనే మాట ఎందుకు వచ్చింది? అంటే ఆయన రాజీనామా చేస్తా అన్నాడు కదా, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానన్నాడు కదా. రాజకీయ సంక్షోభం అనే దీని అర్థం? రేవంత్ రెడ్డి రాజీనామా చేశాడు అనుకోండి, సంక్షోభం రావచ్చా రాకుండా? రాజకీయ సంక్షోభం అని ఆయన అన్న మాటలు అర్థం అంతే కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ దాని అనైక్యత దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని మీరు చూసేటైతే, ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఇంక కొత్త ముఖ్యమంత్రిని మళ్ళీ ఎవరిని ఎన్నుకోవాలి, వాళ్ళందరూ ఏ మేరకు కలిసి ఉంటారు?